నమస్తే. నేపాల్లో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. అక్కడ పరిస్థితులు కంట్రోల్ అవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి నియమితులయ్యారు. నేపాల్లో గొడవలకు అసలు కారణం ఏంటి ఎంజీరావు గారు? అండ్ నేపాల్లో మళ్ళీ రాజు అధికారంలోకి వచ్చి హిందూ దేశంగా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ పరిణామాల వెనుక ఇండియా పాత్ర ఏమైనా ఉందా? నేపాల్లో జన్ జెడ్ అంటూ ఆందోళన, తీవ్ర ఆందోళన వచ్చి కేపీ ఓలీ అంటే ప్రైమ్ మినిస్టర్గా నేపాల్లో రిజైన్ చేసి నేపాల్లో నేపాల్ కాంగ్రెస్ పార్టీ, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీల మీద ప్రజలు అటాక్ చేసి కరప్షన్కి వ్యతిరేకంగా అటాక్ చేసి నిరుద్యోగం తగ్గించే విధంగా ప్రభుత్వం పాటుపడతలేదని నేపాల్కి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సంఘటనగా చెప్పుకోవచ్చు 2025లో. మనం ఇలాంటి సంఘటన వెనకాల ఏ దేశాలు ఉన్నాయి, చైనా ఉందా, అమెరికా ఉందా అంటూ చాలా డిస్కషన్లు జరిగాయి. కానీ చివరికి తేలింది ఏంటంటే ఇండియా కోరుకున్న వ్యక్తే నేపాల్లో తాత్కాలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆవిడే సుశీలా కర్కి. యాక్చువల్గా చెప్పాలంటే కాఠ్మాండు మేయరు ఈయన తాత్కాలిక ప్రధానిగా ఎన్నికవుతారు అనే విషయంలో ఇండియా వ్యతిరేకత వల్ల ఆయన కాఠ్మాండు మేయరు నేపాల్ ప్రధానిగా, ఈవెన్ తాత్కాలిక ప్రధానిగా కూడా ఆయన ఆ పదవిని అలంకరించలేని పరిస్థితి ఇక్కడ క్రియేట్ అయింది. అంటే ఏంటి, ఇండియా అంటే ఈ ప్రొటెస్ట్ల వెనకాల భారతదేశం లేదు, భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ వన్స్ ఈ జన్ జెడ్ అంటే నేపాలీ యువత, అంటే నేపాల్లో మొత్తం జనాభాలో 24 అంటే 18 నుంచి 24 సంవత్సరాల లోపు వాళ్ళే 25% పాపులేషన్. ఈ జన్ జెడ్ అంటే ఈ తక్కువ వయసున్న యువత అనమాట. ఈ యువత వన్స్ ప్రొటెస్టులు స్టార్ట్ చేయగానే భారత్ చాలా అలర్ట్ అయిపోయింది అనమాట. అలర్ట్ అయిపోయి ఒకప్పుడు బంగ్లాదేశ్లో అలాంటి హింస ప్రబలితే షేక్ హసీనా పదవి దిగి యూనస్ అధికారంలోకి రావడం జరిగింది. దాని వెనకాల అక్కడ ఆర్మీ, చైనా ప్రధాన పాత్ర పోషించాయి, అమెరికా ప్రధాన పాత్ర పోషించింది. ఈ యూనస్ వచ్చినప్పటి నుండి భారత వ్యతిరేక కార్యకలాపాలు ఈ విషయాన్ని గుణపాఠంగా తీసుకుని, అంటే బంగ్లాదేశ్ విషయాన్ని గుణపాఠంగా తీసుకుని భారతదేశం వెంటనే అలర్ట్ అయింది. దట్టు ఈ నేపాల్కి సరిహద్దు రాష్ట్రమైన యోగి ఆదిత్యనాథ్, భారత భవిష్యత్తు ప్రధానిగా చెప్పబడే యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ రంగంలో దిగిందంటే తెలుస్తుంది. ఎందుకంటే గోరఖ్నాథ్ మఠానికి అధిపతిగా, గోరఖ్పూర్ చాలా దగ్గరలో ఉంటుంది నేపాల్కి. ఉత్తరప్రదేశ్ ప్రభావం నేపాల్ మీద చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ రాజకీయాలను ఎవరైతే శాసిస్తారో వాళ్ళు నేపాల్ రాజకీయాలు శాసిస్తారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ భారత భవిష్యత్ ప్రధాని. ఈయన మనకు తెలుసు హిందుత్వ 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 అఖండ భారత లక్ష్యంగా యోగి ఆదిత్యనాథ్ పదవిలోకి రాబోతున్నాడు. యోగి ఆదిత్యనాథ్కి అంతా గ్రీన్ సిగ్నల్ లభించినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది చాలా వరకు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ రంగంలో దిగి నేపాల్ను ఒక హిందూ దేశంగా దానికి అనుకూలమైన పావులు కదుపుతున్నారంటే ఇప్పుడు సుశీలా కర్కి ఈవిడి నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈవిడ వచ్చే 2026 మార్చి 5-6 తారీఖుల్లో నేపాల్ ఎన్నికలు పెట్టడానికి కూడా సిద్ధపడుతుంది. ఇప్పుడు రాజ్యాంగం కూడా మార్చాల్సిన అవసరం ఉందని అక్కడ నేపాల్ యువత ప్రొటెస్ట్ చేస్తున్నారు. అక్కడ కింగ్ అంటే పాత 2008లో అంటే 1768 నుండి 2008 వరకు సుమారు 250-300 సంవత్సరాల పాటు ఒక రాచరిక వ్యవస్థ ఉండేది. అది హిందూ కింగ్డమ్. అంటే మనం చదువుకుని ఉంటామండి, ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యం, హిందూ దేశం నేపాల్. ఇది 2008లో మొత్తం ఆ రాచరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామ్య రిపబ్లిక్గా అవతరించడం జరిగింది. కమ్యూనిస్టులు అక్కడ అధికారంలోకి వచ్చారు, కమ్యూనిస్ట్ ప్రచండ ఇలాంటి వర్గాలు. అక్కడ ఏంటంటే అన్ని పార్టీలు ఉంటాయి కానీ అవినీతి ఎక్కువ. ఈ రాచరిక వ్యవస్థ వచ్చాక అది కూడా సెక్యులర్ దేశంగా ప్రకటించబడింది 2015లో. రాజ్యాంగం వచ్చి పూర్తి స్థాయి రాజ్యాంగం వచ్చి ఇప్పుడు ఆ రాజ్యాంగం సవరించాలని అడుగుతున్నారు. మోడీ లాంటి ప్రధాని మాకు ఉంటే బాగుందని అడుగుతున్నారు. అంటే ఏంటి, ఇండియా ప్రభావం ఇప్పుడు నేపాల్ ప్రజలు, నేపాల్ యువత మీద పూర్తిగా ఉంది. ఇండియా అలర్ట్ అయ్యి అటు అమెరికా కానీ ఇటు చైనా కానీ నేపాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా భారత ప్రభావం ఇక్కడ చూపించబడుతుంది. నేపాల్లో పూర్తి స్థాయిలో భారత ప్రభావం అంటే భారతదేశ కార్యకలాపాలు మొదలైనని చెప్పుకోవచ్చు. దానికి తార్కాణమే సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానిగా నామినేట్ అవ్వడం. ఇప్పుడు బంగ్లాదేశ్లో యూనస్ వల్ల మనకు తలకుంపట అయిపోయిందండి. ఈ పరిస్థితి అక్కడ లేదు. సో యోగి ఆదిత్యనాథ్ ఎస్పెషల్లీ యూపీ ముఖ్యమంత్రి కాబట్టి, యూపీ సరిహద్దు రాష్ట్రం కాబట్టి
ఈ నేపాల్ వ్యవహారాలన్నీ యూపీ అండర్ కంట్రోల్లో మ్యాక్సిమం జరుగుతాయి కాబట్టి ఎక్కువ పోరస్ బౌండరీ యోగి ఆదిత్యనాథ్ దీన్ని కంట్రోల్ చేస్తున్నారు అనే విషయం మనకి ప్రస్ఫుటంగా ఇక్కడ కనపడుతుంది. అంటే నేపాల్ హిందూ రాజ్యంగా మారబోతుంది. దానివల్ల భారతదేశం కూడా హిందుత్వ అనే దానికి ఎక్కువ ప్రాచుర్యం లభిస్తుంది. ఇక్కడ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సెక్యులర్ అనే దాన్ని ఇక్కడ ఈ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ అయిన బీజేపీ యాక్సెప్ట్ చెయ్యదు. సెక్యులర్ మనం చూస్తూ ఉంటామండి, కాన్స్టిట్యూషన్లో ఈ సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు తీసి ప్రియాంబుల్ ముద్రించడం జరిగిందనమాట. అంటే హిందుత్వ అజెండాతో పనిచేసే యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు నేపాల్ని మొట్టమొదటిగా హిందూ రాజ్యంగా మారుస్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ, అంటే నేపాల్ హిందూ రాజ్యంగా మారడం అంటే నేపాల్ భారత కంట్రోల్ కంప్లీట్గా రావడం అంతే. అంటే ఇక్కడ చైనా కానీ అమెరికా కానీ అసలు వాళ్ళకి ఎటువంటి అవకాశం మనం ఇవ్వడం లేదు. ఇది ఏంటంటే రీసెంట్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టియాన్జిన్ వెళ్ళి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పాల్గొని ఇప్పుడు చైనా ఇండియాల మధ్య సంబంధాలు పెంపొందించబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా ఎక్కువగా భారత వ్యతిరేక కార్యకలాపాలను నేపాల్లో చెయ్యలేని పరిస్థితులు అది ఉంది. ఎందుకంటే అమెరికా టారిఫ్ల్లో ఇండియా అవసరం, ఎస్సీఓలో ఇండియా ఉండడం అవసరం, ఈ బ్రిక్స్ కరెన్సీ రావడానికి ఇండియా అవసరం. కాబట్టి చైనా ఈ విపత్తు ఇండియాకి నొప్పి కలిగించే పని చేయలేదు. కాబట్టి నేపాల్లో భారత్కు తిరుగులేని శక్తిగా భారతదేశం యాక్టివిటీ చేసుకుంటుంది. అమెరికా కూడా ఇండియా అవసరం. కాబట్టి ట్రంప్ కూడా బంగ్లాదేశ్లో చేసినట్టు ఈ డీప్ స్టేట్ ఇది ఇన్వాల్వ్ అవుతలేదు. మొట్టమొదటిలో డీప్ స్టేట్ ఉంది డీస్టెబిలైజ్ చేయడానికి, కానీ భారత్ అలర్ట్ అయి ఇండియా అంతా అక్కడ ఉండడం వల్ల, ఇండియా జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఇప్పుడు నేపాల్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది ఇండియా, దట్ టు ఎస్పెషల్లీ యోగి ఆదిత్యనాథ్. రైట్. ఇక ఒక పక్క రష్యాతో సంబంధాలు నిలుపుకోవడం,